ఏళ్ల పోరాటం ఇంకెప్పుడు తెలంగాణ రాష్ట్రం సాకారం అవుతుందన్న మనోవేదన ఆ ఉద్యమకారుడిది. ఇప్పుడు కాకపోతే మరెప్పుడు తెలంగాణ సాధించుకోలేమన్న భయం ఒకవైపు, ఎలా పోరాడితే తెలంగాణ వస్తుందన్న ఆలోచన మరోవైపు. హస్తిన పీఠం అదిరితే కాని తెలంగాణ రాష్ట్ర అంశం ముందుకు కదలదని నిర్ణయించుకున్నాడు ఉద్యమకారుడు యాదిరెడ్డి. హస్తినలోనే ఆత్మ బలిదానం చేసుకుని అగ్రనాయకత్వాన్ని కిందకు దిగేలా చేశాడు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా యాదిరెడ్డి యాదిలో హెచ్ఎం టీవీ. జూన్ 2 తెలంగాణ ఎప్పటికీ మర్చిపోలేని రోజు. గత కొన్నేళ్లుగా ఫైట్ చేస్తూ తెలంగాణని తెచ్చుకున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా గుర్తుంచుకుంటారు. ఇందులో ఎంతో మంది అమరులయ్యారు. దాదాపుగా 1300 మంది పైగా అమరులయ్యారు. ఇప్పుడు ప్రస్తుతం మనం యాదిరెడ్డి ఇంటికి వచ్చాం. పెద్దమంగళారం దగ్గర ఉంది యాదిరెడ్డి హౌస్. ఎందుకంటే ఆయన ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రావట్లేదు, తెలంగాణ కోసం ఆయన ఆత్మార్పణ చేసుకున్నారు. యాదిరెడ్డి తెలంగాణ ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో తీసుకువెళ్లిన వ్యక్తి. 2011లో ఢిల్లీలో తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకుని జాతీయ స్థాయిలో తెలంగాణ ఉద్యమ ఆవశ్యకతను చాటారు. మొయినాబాద్ మండలం పెద్దమంగళారం గ్రామంలో జన్మించిన యాదిరెడ్డి మొదటి నుంచి రాజకీయాలపై ఆసక్తి చూపించారు. తెలంగాణ సాధన కోసం ఉద్యమంలో చురుగ్గా పాల్గొనేవాడు. స్నేహితులతో కలిసి అనేక సందర్భాలలో ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ వస్తే నీళ్లు, ఉద్యోగాలు వస్తాయని, కష్టాలు తీరిపోతాయని మొదటి నుంచి భావించారు. యాదిరెడ్డి నగరంలో ఓ చిన్న రూమ్ తీసుకుని మొబైల్ షాప్ నడిపించేవారు. ప్రస్తుతం యాదిరెడ్డి తల్లి మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏంటి అసలు యాదిరెడ్డి తెలంగాణ మళ్ళీ మనకి జూన్ 2 రాగానే ఖచ్చితంగా యాదిరెడ్డి లాంటి అమరవీరులందరూ కూడా మనకి ఖచ్చితంగా గుర్తొస్తారు. ఢిల్లీ వెళ్ళేటప్పుడు తల్లిగా మీకేం చెప్పారమ్మా? అసలు ఏం చెప్పలేదు. అంతకుముందు 2 ఏళ్ళు అయింది ఇంట్లోకి వెళ్ళి. ఆయన దుకాణం ఉన్నది అట్లనే, అంత సామాన్ గీమాన్ అంత ఇడిసబెట్టి ఎక్కడ ఉండో తెలియదు ఇక పత్త. ఇక అట్లిట్లాగా 2 నెలలు 3 నెలలు దేవులాడినాం. ఏడా దొరకలేడు. ఎట్లుంటది, దేవులాడి ఆస్తికి వచ్చింది. ఒక పారి 2 ఏళ్ళు అక్కడ కర్ణాటక పోయిండు. కర్ణాటక పోతే అప్పుడు చచ్చిపోండి అనుకున్నా. చచ్చిపోయింది అనుకొని ఏడ్చి ఒక్కటే 2 ఏళ్ళకి ఫోన్ చేసిండు. పోసి అమ్మ నేను వస్తున్నా ఈరోజు అని. ఇక పోయే ముందు మరి ఆ ట్రైన్లో పోతున్నా అని మబ్బులో లేచి నా బిడ్డకు ఫోన్ చేసినట్ట. ఫోన్ చేసి అమ్ములు వేసిన, అది మంగమ్మ అమ్ములు వేసిన అంటే లేవలేదన్న చెప్పిందట. చెప్తే నేను మాట్లాడతామా 2 ముచ్చట్లు అంటే లేవలే అన్నట్టు చెరొట్టికే లేపిందట. మామ పెద్దమామ ఫోన్ చేస్తుండే అమ్ములు మాట్లాడంటే అప్పటికిగా ఎట్లా పోయిండు ఏ సంగతి తెలియదు సార్. ఆ పిల్లగాడు ఉంటే నాకు పిక్కర్ లేకనే ఉండము ఇల్లు కట్టే ఆయనకి ఏం బతుకు తెరువు లేకుండా చేసిన. అప్పుడు కూడా బల్లు ఉండే సార్, 6 బల్లు ఉండే, రోజుకొకటి ఆ బల్లు కూడా తీసేసుకున్నాం. మాకు క్షమించాలి, మిమ్మల్ని ఏడిపించాలనే ఉద్దేశం కాదు, కానీ అదే యాదిరెడ్డి లాంటి ఒక అమరవీరుడు గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ముఖ్యంగా జూన్ 2 లాంటి సమయంలో ఖచ్చితంగా తెలుసుకోవాలని ఒక ఉద్దేశంతో చెప్తున్నాను తప్ప మిమ్మల్ని ఏడిపించే ఉద్దేశం అయితే కాదు. ఎందుకంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు మీకైతే నెరవేరా? 10 లక్షలు ఇచ్చిండు సార్. అన్నయ్య అన్ని ఇచ్చిండు. ఒకటి భూమి ఇస్తాను అడిగా భూమి ఒకటి ఇవ్వలేడు సార్. అబద్ధం ఎందుకు ఇస్తామని అన్ని ఇచ్చిండు. ఆ పింఛన్ ఒకటి ఇవ్వలేడు. పింఛన్ భూమి ఇవ్వలేడు. 500 గజాల భూమి ఇచ్చిండు. గల్లీలో ఎంత పోరాడినా ఉపయోగం లేదని ఢిల్లీ స్థాయిలో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు యాదిరెడ్డి. ఢిల్లీకి వెళ్లిన యాదిరెడ్డి తెలంగాణ కోసం అక్కడే ప్రాణత్యాగం చేసుకున్నారు. ఢిల్లీకి వెళ్లే ముందు తల్లిని కలుద్దామని వెళ్దామనుకున్న తన లక్ష్యానికి తల్లి ప్రేమ అడ్డొస్తుందేమో అని వెనకడుగు వేశారు. తన తమ్ముడికి ఫోన్ చేసి అమ్మను బాగా చూసుకోవాలని చెప్పారు. అవే అన్న చివరి మాటలని యాదిరెడ్డి సోదరుడు ఓంరెడ్డి చెప్తున్నారు. తన అన్న యాదిరెడ్డి విగ్రహాన్ని మొయినాబాద్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా ఇంకా చెయ్యలేదని, విగ్రహం ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఓంరెడ్డి అన్నారు. అదే మాకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పారు, అది ఇవ్వాలి. మళ్ళా మా అమ్మకు పింఛన్ చేయాలి. మా అన్న లేడని బాధగా ఉన్నా కానీ 4.5 కోట్ల అన్నలు మాకు ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. విగ్రహం పెడతామని చెప్పేసి శంకుస్థాపన కూడా చేశారు, కానీ అది శంకుస్థాపనగానే మిగిలిపోయింది. అది ఇప్పటికైనా పెడతారని చెప్పేసి ఆశిస్తున్నాను. చెప్పాను, పంచాయతీ సార్ గిட்ட చెప్పాను, మళ్ళా టీఆర్ఎస్ నాయకులు గిట్ట చెప్పాను.
అని ఎవరు ఇంకా పట్టించుకోవట్లేదు. పెడతారని చెప్పి ఆశిస్తున్నాం. ఉద్యమం పతాక స్థాయికి చేరటంలో కీలక పాత్ర పోషించిన యాదిరెడ్డి ఇంటికి హెచ్ఎంటీవీ వెళ్లి ప్రస్తుత పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేసింది. ప్రభుత్వం నుంచి అందిన సహాయ వివరాలు అడిగి తెలుసుకుంది. యాదిరెడ్డి తల్లి చంద్రమ్మ తన కుమారుడిని తలుచుకుని కంటనీరు పెట్టుకున్నారు. ఢిల్లీకి వెళ్లే 2 నెలల ముందు తనని కలిసినట్టు ఆమె చెప్పారు. రాష్ట్రం ఏర్పడ్డాక నాటి ప్రభుత్వం ఇచ్చిన హామీలను దాదాపుగా నెరవేర్చినట్టు యాదిరెడ్డి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. 500 గజాల స్థలం, 10 లక్షల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రభుత్వం ఇచ్చిందని చెప్పారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరైనా ఇంకా కేటాయించలేదన్నారు. 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పినా ఇంకా రాలేదని, అవి ఇస్తే తమ సమస్యలు తీరుతాయంటున్నారు యాదిరెడ్డి తల్లి. ప్రభుత్వం ఎంత సాయం చేసినా తన కుమారుడు లేని లోటు తీర్చలేనిదని కన్నీటి పర్యంతమయ్యారు. యాదిరెడ్డిలానే అనేక మంది ఉద్యమకారులు తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్నారు. ఆనాటి పరిస్థితులను తలుచుకుని ఇప్పటికీ వారి కుటుంబాలు కన్నీటి పర్యంతమవుతూనే ఉన్నాయి. స్వరాష్ట్ర స్వప్నం సాకారమై 10 ఏళ్లు గడుస్తున్న వేళ ఇప్పటికైనా ఆ అమరవీరుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ సమాజం కోరుకుంటోంది.